పృథ్వీరాజ్ గారు 2 నిమిషాలు తెలంగాణ ఇంటిల్లిపాదు మనది అనుకునే మన తొలి వెలుగు ఛానల్ రఘుకు, తర్వాత దీనిలో పనిచేస్తున్న సిబ్బందికి, తర్వాత చూస్తున్న ప్రేక్షకులందరికీ ముబారక్ చెప్తున్నా. పంజరములో చిలుక పాత్రికేయుడు కాదు అనేటందుకు ఒక తెలంగాణలో ఒక ఎగ్జాంపుల్స్ ఉదాహరణలా రఘు దాంట్లో టాప్ 10లో ఉంటాడు అనుకుంటున్నా. ఒక యాజమాన్యం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలని అంటే కాదు అని చెప్పి బయటకు వచ్చి నేను ప్రజల పక్షాన ఉంటా, సమస్యల పక్షాన ఉంటా, అమరుల త్యాగాల ఆశయ సాధన సైడ్ ఉంటా అని చెప్పి బయటకు వచ్చి ఈ మన తొలి వెలుగు అనే ఛానల్ పెట్టి ఏదో నేను గొర్రెలపోకడ పోతా అని అనుకుంటా. జనం సమస్యలను జనానికి అర్థమయ్యేటువంటి మృదు భాషతోటి ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎక్కడ కూడా వాడకుండా ఇయాలటి నువ్వు సోషల్ మీడియా అన్నా ఏది చూసినా అసలు మాట్లాడితే బూతులు తప్ప వేరే ఏం కాకుండా కన్విన్సింగ్ అప్రోచ్గా, కొంచెం ఇబ్బంది అయినా, ఎందుకంటే బూతులు తిట్టంగానే జనాలు ఎక్కువ చూస్తుంటారు ముందు, కానీ ఆ తరుణంలో కూడా ఇలా సినిమా యాక్టర్ల బర్త్డేలు కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీల బర్త్డేలు అయితే చూస్తారో అంటే ఎక్కువ పోతుంది, కానీ ఈ రఘు చేసేటువంటి లైవ్ కూడా సేమ్ ఈక్వల్గా కూడా అట్లనే అదే తరుణంలో పోయే క్రమంలో చాలామంది, అంటే వాస్తవం కూడా మేము కూడా వ్యక్తిగతంగా చూసినాము, చాలా ఇబ్బందులు, చాలా ఒడిదొడుకులు, కష్టాలు పడుతూనే ఉన్నాడు, ఇంకా భవిష్యత్తులో కూడా పడతాడు. కానీ ఈ కష్టాలన్నీ కూడా అనుకునేది ఏంటంటే ఏదో ఒక కుటుంబం దగ్గర పోయి వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీళ్లు చూడంగానే అవన్నీ మర్చిపోయి మన బాధ్యత ఇంకా పెంచే విధంగా ఆ కష్టజీవుల దగ్గరికి మేము ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉండి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న కాడ కూడా, అంటే ఇయాలటి కాలంలో కూడా ప్రసవాలు కూడా హాస్పిటల్ దాకా కూడా పోయి చేయలేని ప్రాంతాలకు పోయి మేము పోయినప్పుడు కూడా వాళ్ళ బాధలు చూసినప్పుడు మాకు ఈ కష్టాలన్నీ పెద్ద ఇబ్బంది కనిపించాయి. అట్లే కుటుంబాలు కావచ్చు. సో వాస్తవంగా ఎక్కడనైనా కానీ నిర్మోహమాటంగా, నిర్భయంగా ఏ క్షేత్రంలోకైనా కానీ పోయి ఆ సమస్యను బయటికి తీసుకొచ్చి రాజ్యానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ఒక పని ఏంటంటే మొత్తం సమాజాన్ని అంతా కూడా ఒక్క దగ్గర తీసుకొచ్చి ఒక నీతివంతమైన, నిజాయితీవంతమైన పరిపాలన తీసుకొచ్చేటువంటి లైన్లో ప్రయాణం చేస్తున్నాడు అని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ ప్రయాణం లాస్ట్ వరకు కూడా కొనసాగేటువంటి మానసిక స్థితి, ధైర్యము, కమిట్మెంట్ ఉన్నది రఘుకు అని చెప్పని నేను మనసావాచ కర్మని నేను బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.